గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాకు చాలా మట్టుకి మహాత్మా తర్వాత బాగా పెద్ద దెబ్బ మనకి డౌన్ అవ్వకుండా మెల్లగా కెరీర్ అంటే మనం చెప్పుకోకపోతే ఎలా ఉంటుంది. మహాత్మా 100వ సినిమా తర్వాత మెల్లగా తెలియదు మంచి సినిమాలు చేసినా కూడా అది పోతా. అదే నేను అసలు అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు 135 సినిమాల్లో నువ్వు దాదాపుగా ఒక 20 ఏళ్ళు హీరోగా నిలబడ్డావు. అవును, 20 years నాకు తెలిసి. మళ్ళీ నీకు బోయపాటి సినిమా వచ్చే వరకు మధ్యలో ఒక సైలెంట్ గ్యాప్. నువ్వు సినిమాలు చేస్తున్నా కూడా సక్సెస్ లేని సినిమాలు. ఇప్పుడు లేని నేను హీరోగా దాని తర్వాత మహాత్మాతో చాలా చేశా. దగ్గర 25 ఫిలిమ్స్ వరకు హీరోగా కంటిన్యూ చేశా. బట్ ఏది సక్సెస్ లేదు. కారణం ఏంటి? కొంతమంది టైం బాగాలేదు. అఫ్ కోర్స్ మరి ఇంకేదో సైన్స్ ఎండ్ అయిపోయింది, ఫిలాసఫీ ప్రారంభమవుతుంది. ఆ టైంలో సరే పని సెలెక్ట్ చేసుకున్నాం. బట్ అంటే ఒకటిలేండి, నేను అనుకోవడం ఏంటంటే యంగ్స్టర్స్ రావడం స్టార్ట్ అయిపోయిన తర్వాత యంగ్ బ్యాచ్ అంతా వస్తున్నారు కదా, మెల్లగా డెఫినెట్ నేనే కాదు ఏ హీరో అయినా కొంతకాలం అయిన తర్వాత మెల్లగా ఫేడ్ అవుట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కామన్. ఒక చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి వాళ్ళకి కొన్ని తప్ప అదేంటంటే భయంకరంగా ఇమేజ్ ఉంది కాబట్టి, వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ భయంకరంగా ఉంది కాబట్టి వాళ్ళు సస్టైన్ డెఫినెట్గా అవుతారు. ఎక్కువ ఫ్యాన్ బేస్డ్ మనకు ఓపెనింగ్ రాగా మన సినిమా అప్పట్లో ఎలా ఉండేదంటే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే సినిమా బాగుంటేనే సినిమాకి వచ్చేవాళ్ళు. ఓపెనింగ్లో కొట్టేసేసి అంత సీన్ లేదు. లేడీస్ ఫ్యాన్స్ అంతా సినిమా బాగుంది అనుకుంటే మెల్లగా అలా పెరుగుతూ వచ్చేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అలా లేదు. ఫస్ట్ డేనే సినిమా బాగోలేకపోతే 4వ రోజుల్లో తీసేస్తున్నారు. 4వ రోజు మధ్యాహ్నానికే ఉంటుందా సినిమా బాగోలేదని టాక్ వస్తే అసలు రావట్లేదు జనం. అలా అయిపోయింది. బట్ ఎనీవే నేను ఫస్ట్లో అయితే నేను ఎలా ఇండస్ట్రీలో నిలబడాలి అని అనుకున్నాను. నిలబడతానే ఉన్నా. ఏదో ఒక రూపంలో క్యారెక్టర్ అవనండి. ఇప్పుడు వచ్చిన మన ఈ మధ్య కోట బొమ్మలు ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్గా ఈ టైంలో కోట బొమ్మలి అనేది రావడం, నీకు అలాంటి క్యారెక్టర్ రావడం అసలు మార్వెలస్. ఆ పెర్ఫార్మెన్స్ కానీ నువ్వు ఎంత బాగా సూట్ అయ్యావంటే ఆ క్యారెక్టర్కి, అంటే పీపుల్ బిలీవ్డ్ యూ. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే నువ్వు ఇన్నాళ్ళు నిలబెట్టుకున్న ఒక రికార్డ్ ఏదైతే ఉందో, మంచివాడు శ్రీకాంత్, నిజాయితీ గలవాడు, ఫ్రాంక్ అన్న ఇమేజ్ ఉంది చూడు నీకు, అది బాగా ప్లస్ అయింది థియేటర్లో. వాసు వాళ్ళు కూడా అదే ఆలోచించారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా చాలా కష్టం ఈ క్యారెక్టర్ చేయడం తెలుగులో. అంటే ఆయన ఒరిజినల్ చూసుంటారు కదా, జోజు ఆ క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. అది అతని బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును, పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా చాలా న్యాచురల్గా, చాలా ఇంట్లో పక్కన చేసుకుంటే ఆ టైప్లో ఎమోషన్స్ అలా టచ్ చేస్తాడు. ఫస్ట్ నేను అనుకున్నాను ఆ క్యారెక్టర్ ఎంతవరకు మనం న్యాయం చేయగలం అనుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే ఆ ఫేస్లో సెంటిమెంట్ పండించగలగాలి, ఎమోషన్ ఉండాలి, అన్ని రకాలుగా ఉంటే కనుక న్యాచురల్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే పద్ధతిలో అనుకున్నాం. అతను ఇమిటేట్ చేయడం వాసు నేను డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన పద్ధతిలో మనం వెళ్ళిపోదాం. నేను వాళ్ళని ఇమిటేట్ చేసి వాడు ఇమిటేట్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ దింపాలంటే ప్రతి సీన్ చేసుకుని చేయాలి. బట్ దానికి దీనికి చాలా మార్పులు ఉన్నాయి, బాగా మార్పులు ఉన్నాయి. ఎందుకంటే నా రూట్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. కష్టపడింది కూడా లేదు. ఆ ఫీలింగ్స్ డైరెక్టర్ ఏం చెప్తే అది అంటే నీకు కష్టపడడానికి ఏముంది, ఇన్ని సినిమాలు చేసి ఇన్ని వేరియేషన్స్ క్యారెక్టర్ అర్థం చేసుకుంటే చాలు అంతే. అది నువ్వు ఎమోషన్స్ క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్ అర్థం చేసుకున్నావంటే. అవును, అసలు ఆ లాస్ట్ సీన్ ఉందే, నాకు ఈ ఉద్యోగం కాకి బట్టలు ఇచ్చింది కానీ కుటుంబాన్ని దూరం చేసింది. ఆ డైలాగు నిజంగా అసలు థియేటర్లో క్లాప్స్, ఆ థియేటర్ దగ్గర సీన్స్ బాగా ఎమోషన్ బాగా టచ్ చేస్తుంది. అంటే కామన్ పోలీసు ఎంత స్ట్రగుల్ పడుతున్నాడు నిజంగా. ఒక మామూలు మిడిల్ క్లాస్ లాగానేగా అంతే పోలీస్ అంటే. పెద్ద రేంజ్లో ఉన్నవాళ్ళు దట్ ఈస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక పోలీస్ అనే అతను ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటారో ఆ టైప్ ఆఫ్ అనుకోవాలి మనం. అంతే, వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి. అయ్యో వాళ్ళు మనుషులే కదా. ఇప్పుడు అందులో అక్కడ కనిపించింది అదే, ఒక పోలీస్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నవాడు బయటకు వచ్చి అంతమందిని కమెంట్ చేసి భయపెట్టేవాడు. జీవితంలో ఎంత సున్నితమైన అంశాలు మనిషిని చంపేసాయి కదా ఆఖరిని. కూతురు అన్నమాటకేగా చచ్చిపోయాడు. బిలీవ్డ్ ఇట్ పీపుల్. నువ్వు హ్యాంగ్ చేసుకున్న సీను థియేటర్లో పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ సీన్ దేర్ షాక్. అంటే నాకు ఫోన్ చేసి తట్టుకోలేకపోయా ఏంటి అట్లా సడన్గా చేసేసుకుని ఏంటంటే కథ 10 మంది బాగా ఫ్రెండ్స్ ఉంటారు కదా,
వాళ్ళు షాక్లోనే ఉన్నారు అంతా మొత్తం ఏంటి ఇది ఆ టైప్లో. అదేలే అంటే బేసిక్గా మొత్తం సినిమాలోనే నీ క్యారెక్టర్ కనుక ఏమాత్రం మొన్న కూడా నేను ప్రెస్ మీట్లో అదే చెప్పా, మెయిన్ క్యారెక్టర్ అదే కదా, మెయిన్ క్యారెక్టర్ హీరో. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా క్యారెక్టర్ని ఆడియన్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళలేకపోయారంటే, కనెక్ట్ అవ్వలేదంటే పోయేది సినిమా. ఎస్ ఎస్, చాలా నాకు నష్టమే ఒకవేళ ఎంత తేడా వస్తే. అంతే కదా. ఇప్పుడు ఇందాక నువ్వు మహాత్మా గురించి చెప్పావు కదా, ఇప్పుడు నీ సినిమా నీ కెరీర్లో డిజాస్టర్స్ హిట్లు ఎన్ని ఉన్నాయో డిజాస్టర్స్ అన్ని ఉన్నాయి, టు బి వెరీ ఆనెస్ట్. అవును కదా. లక్కీగా ఏంటంటే నేను యాక్టర్గా నేను ఎప్పుడు ఫెయిల్ అనుకుంటున్నాను నేనైతే. ఎస్, యాక్టర్గా ఎక్కడ కూడా నాకు మైనస్ అనేది పడలా దేవుడి దయ వల్ల లక్కీగా. సినిమా పోయినా సినిమా మీద వెళ్ళిపోయేది, కానీ శ్రీకాంత్ బాగా చేయలేదని రాలేదు. శ్రీకాంత్ బాగా చేయలేదు, నీకు 2 కాసేయి. నీ పెర్ఫార్మెన్స్ సినిమాలో నీ క్యారెక్టర్ వర్క్ ఒకటైతే, ఇండస్ట్రీలో నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కేస్ స్టడీ. తర్వాత ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎట్లా మూవ్ అవ్వాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి రిలేషన్స్, అవన్నీ సినిమా చూసే కాదు, అవి ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఓన్లీ సక్సెస్ ఒకటే కాదు, సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ మనిషిగా నిలబడాలి. ఎస్, ఒక హ్యూమనిటీ అనేది 100%. నేనే కదా ఇప్పుడు మా పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళు చూసి మమ్మల్ని చూసి నేర్చుకుంటారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఏంటి నాన్న ఏంటి అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనం చెప్పక్కర్లా. వాళ్ళ బయట వాళ్ళు చెప్పే విధానం కానీ, నా గురించి చెప్పే విధానం కానీ, నా గురించి అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, మాకు సీనియర్స్ ఉంటారు, వాళ్ళని చూసి నేర్చుకునే మేము చాలా ఉంటాయి కదా. అవును. అలాగే మా పిల్లలు కానీ వీళ్ళు కానీ మనల్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పెరిగే విధానం కానీ, వాళ్ళు ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనే, ఎక్కువ అనవసరమైన జోలికి వెళ్ళొద్దు. అవును. ఇటువంటి అవును, అవసరమైన పట్టించుకోవడానికే టైం సరిపోవట్లేదు. మళ్ళీ అనవసరమైన చూసాక మొన్న అనవసరమైన పట్టించుకుంటేనే ఏది అసోసియేషన్లో. అవును, అవి కొన్ని ఇంకా అంటే కొన్ని తెలియక మనం ఒక బై ఫోర్స్తోనో లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోయినా మనం చేయడము కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని ఫోర్స్ మొహమాటంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. తర్వాత ఓవర్కమ్ అయ్యి దాని నుంచి బయటకు రావడం అనేది చాలా సుఖం. అవును, ఏ విషయంలో అయినా సరే, ఓన్లీ ఆ విషయంలో కాదు, ఏ విషయంలో అయినా సరే మనం చేసిన నిజంగా తప్పు వద్దురా బాబు, ఇది చాలా మిస్టేక్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఈ టైప్లో మనం వెనక్కి వచ్చేయడం బెటర్. ఎగ్జాక్ట్లీ. అంటే నేను నీకు జరిగిన ప్లస్ పాయింట్ ఇంకోటి అనుకుంటున్నా, అదేంటంటే నువ్వు ఊహన్ మ్యారేజ్ చేసుకోవడం, తను ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో వ్యవహారాలు మనస్తత్వాలు అన్నీ తెలియడం, తన గైడెన్స్ ఉందా నీకు? అంటే గైడెన్స్ షేర్ చేసుకోవడం, మాట్లాడుకో. ఇప్పుడు నా మెంటాలిటీ నచ్చి తన మెంటాలిటీ నచ్చి మేము మ్యారేజ్ చేసుకున్నాం. బట్ ఏంటంటే సినిమాలో కథలు ఏంటాను కానీ అట్లకనే తను అసలు ఏమి, అవును, తనకేం లేదు. ఒక్కటే ఏంటంటే నేను షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, అది ఇంట్లో ఉంది హ్యాపీ మనకి. అంటే ఎక్కువ వేరే వాటిలో ఇన్వాల్వ్మెంట్ కానీ వీటిలో కానీ సినిమా సంబంధించి అవన్నీ తనకి ఏమి ఉండదు. నాకు ఇంటికి రాగానే పీస్ఫుల్, తను అంతా పిల్లలు. ఓకే, నాకు టెన్షన్, నాకు అయితే కనుక పిల్లల గురించి టెన్షన్ లేదు, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి టెన్షన్ లేదు, మొత్తం అంతా తనే చూసుకో. హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం తనకే, మొత్తం మనకు సంబంధం లేదు. నేను వచ్చానా నా సినిమాలు, నా ఫ్రెండ్స్, నా సరదాగా నేను తిరగడం అటు ఇటు హ్యాపీగా వెళ్ళిపోతా ఉంటాం. అదేలే, వీలైనప్పుడల్లా ఫ్యామిలీతో ట్రిప్స్. అదేలే, ఇది నా రెగ్యులర్ లైఫ్ స్టైల్.